హలో మామా. చెప్పరా ఏమిరా? నీకేం స్వామి, ఎండలే వానలే గాలిలే ఏమీలే, ఏ భూకంపంలే ఏ రాకంపంలే, బ్రహ్మాండంగా చంద్రమండలంలో ఇల్లు కట్టుకుని బ్రహ్మాండంగా ఉండవే. ఎట్టున్నావు, ఏం కథ? నాకేమిరా, చంద్రమండలంలో బ్రహ్మాండంగా ఉండారా? 3 ఇల్లు కట్టుండారా? ఎట్టు మామా, నువ్వు ఒక్కడే ఉండవా? ఎవరున్నా ఒకరు ఇద్దరే ఉన్నా? పైన నీకేమన్నా తోడేమన్నా ఉండారా? కాదురా, మన ఊర్లో ఆమె సంగమ చచ్చిపోయినప్పుడు ఏముడు దున్నపోతు మీదట్టే నాకాడి నుంచే పోయినారా పైకి. ఆమె దించాడు పెట్టిపో అని చెప్తే ఆయన పాపాలు ఎక్కువ చేసిందని చెప్పి నరకానికి దుంకొని పోయినాడు ఏముడు. కాదు మామ, అన్నమెట్టు చేస్తున్నావు, నిద్ర ఎట్టబోతున్నావు, నాకు ఎన్ని వివరంగా చెప్తే కదా. కాదురా, నాకు అన్ని 3 పూట్ల ఐసు కట్టలే లేడా. ఆకలి వేసినప్పుడు ఐసు కట్లన్నీ పగల కొట్టుకొని చెప్పుకుంటా ఉండారా. కాదు మామ, మన ఊర్లో పడి భూపతి కాడికి పోతే యాక్సిడెంట్ అయింది. కాదురా, నేను భూలోకంలో ఉన్నప్పుడు భూపతి కాడికి 15,000 లెక్కిచ్చినారా. వాడు సత్య ముందు వాడికి జోబులో 15,000 లెక్క పెట్టుకొని సావమని చెప్పు. సత్యేటప్పుడు మళ్ళా వాడు పైకి వచ్చాడు కదా, యమలోకంలో దిగి నా లెక్క నాకు ఇచ్చి మళ్ళా ఎక్కడికైనా పోయి సావమని చెప్పరా అవన్నీ. కాదు మామ, ఇప్పుడు నువ్వు చంద్రగ్రహణం మీద ఉన్నావు, భూమి ఎట్లున్నది నీకు పైనుంచి? కాదురా, తొంగి చూచా కింద పడతానని ఆనుకొని కూర్చో ఉండారా ఒక పక్క. కాదు, అంత వారం ఎందుకు వచ్చినావు నువ్వు మధ్యలో ఉండకుండా? కాదురా, భూలోకంలో ఉండేటప్పుడు చాలా మందికి అప్పులు ఇచ్చినా కదరా. నా కొడుకులు చచ్చినప్పుడు ఎముడు పైకి తోడుకొని వచ్చాడు కదా దునపోతుల మీద. అప్పుడు తెలిసినోడైనా కనపడితే మెట్టు తీసుకొని లాగి నా లెక్క తినుకుందామని నేను కూర్చొని తొంగి చూస్తున్నారా. నువ్వు మధ్యలోకి పోయి మాట్లాడు స్వామి. ఒకవేళ కింద మంది నడుకుని నడుములతో కూడా ఇరుగుతా ఎట్టిన గులగుల్లగా. కాదురా, కిందంతా సింపుల్ కావడం లేరా. నా కింద మళ్ళీ మేఘాలు పెద్ద పెద్ద ఉన్నాయిరా, కొండలు ఉన్నట్టు. కాదు మామ, ఇప్పుడు నువ్వు చంద్రమండలంలో ఉన్నావు, ఆ నుంచి యమలోకానికి ఎంత దూరము? కాదురా, ఈ నుంచి యమలోకానికి వచ్చేసి 3 కిలోమీటర్లేరా. దగ్గరే నడుచుకొని రావచ్చు. నేనే పోలా, నేను పాపాత్మనని నేను దిగపోయి నూనెలో ఏంచిపా దింగుతారని నేనేనే ఉండారా. కాదు మామ, నువ్వు చచ్చిపోయి చంద్రమండలానికి ఎట్టపోయినావు మామ నువ్వా? కాదురా, భూలోకంలో నేను చచ్చాను ఎవరు దొడుకొచ్చాడు కదా దునపోత మీద. పోతా ఉండేటప్పటికి చంద్రమండలం వచ్చిందా. ఆడ దిగి ఆడ దొంకున్నా ఐసు గట్ల కాడ ఎవరు నేను కూర్చో ఉన్నాను అనుకొని దొంకు నేరుగా యమలోకానికి పోయారా. 4 రోజుల నుంచి ఎదుగుతున్నాడు అంటున్నా నా కోసము. కాదు మామ, ఎట్టో కొట్ట విమానాలు పైన తిరుగుతూ ఉంటాయి, వాటి మీద పడి ఎట్టో కొట్ట కిందికి రాకూడదా నువ్వు? కాదురా, విమానాల మీద రాలేనురా, కింద నుంచి రాకెట్లు పంపిస్తుంటారు చూడు చంద్రమండలానికి, వాటి మీద ఎక్కి రావాల్సిందే కిందికి. మళ్ళీ నేను మొన్న ఒక రోజు వద్దాం అనుకుని రాయి తెంగిన దమామని పేలిపోయినాయిరా. మన ఈ మధ్య కాలంలో రాకెట్లు ఫెయిల్ అయిపోయినాయి చూడు, అయినా ఏం పగలు తెగినట్టే. మళ్ళీ నా పేరు ఏమైనా చెప్పేవా? కాదు, ఈ మధ్య కాలంలో సైంటిస్ట్ అంతా 4 రాకెట్లు పంపించారు, 3 ఫెయిల్ అయిపోయినాయి. అవి నువ్వేనా పగలు తెంగిందే? కాదురా, చిన్నగా మాట్లాడరా, నేనే పగలు తెంగింది. ఐసు గట్లు తీసుకొని తెంగినారు అట్నే. కాదు మామ, రాత్రుల్లో గాలి గిలి బాగా పెడతాందా? కాదురా, ఇక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయంట గాలి రానా, అదేందో ఉయ్యి అంటా ఉంటుందిరా స్వామి, ఫ్యాన్ పెట్టినట్ట. కాదు మామ, నీ కాడ నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉంటాడు? కాదురా, నా పక్కనే కదంట సూర్యుడు ఉండేది. ఎవడు నా కోసం తిరుగుతున్నాడని సూర్యుడి కాడికి పోయి 2 రోజులు ఉండేసి వచ్చినా నేను. సూర్యులే కూడా పోయినా నువ్వు? సూర్యుడి కాడికి పోయి 2 రోజులు ఉండేసి వచ్చినారా. నా పాత కొట్లన్నీ మాసిపోయినాయనేది బాగా ఉతుక్కొని ఆ సూర్యుడి మీద బాగా ఎండ ఆరబెట్టినారా. అందుకే మీకు 2-3 రోజులు ఎండ పెట్టారా. సర్లే మామ, సాయంత్రం చేస్తాలే మామ. ఎవరన్నా రాకెట్లు పంపించి తప్ప నాకు అట్ట ఇన్ఫర్మేషన్ రే చెప్తాలే మామ.